Once again, wish you all a happy and blessed Good Friday. మరొకసారి మీ అందరికీ ఈ యొక్క శుక్రవారపు శుభములు సమాధానం కలుగును గాక. మీరు కూడా మీ పక్కవారికి తెలియజేయండి. హ్యాపీ అండ్ బ్లెస్డ్ పామ్ సండే. ప్రభుత్వానికి ప్రియులారా, మనం ఇప్పటి వరకు ఈ చారిత్రాత్మకమైనటువంటి సిలువ సన్నివేశాన్ని 6 మంది దైవజనుల ద్వారా విన్నాము. మరి 2వ సర్వీస్లో కూడా నాకు లాస్ట్ మాట, 3వ సర్వీస్లో కూడా లాస్ట్ మాట. బహుశా నేను త్వరగా ముగిస్తానని నాకు ఇస్తారేమో తెలియదు. నేను 5 నిమిషాలంటే 5 నిమిషాలే చెప్తాను, ఎందుకంటే నా వాక్యం వినేవారు ప్రతి ఆదివారం వస్తూ ఉంటారు. అయితే సిలువ మాత్రమే కాదు, ఈ బైబిల్లోని అనేకమైనటువంటి అంశములు కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటివి. ఎందుకంటే ఇందులో రాయబడేవన్నీ కూడా ఇప్పటికి ఉన్నాయి. కానీ కొంతమందికి తల తీసుకొచ్చి ముందు పెడితే కూడా దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు ఎండాకాలంలో పుచ్చకాయ అంటే చాలా బాగుంది. ఈ మధ్యలో చాలా మంది ఏం చేస్తున్నారంటే మనుషులను చంపి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటున్నారు. అలాంటి లోకం అన్నమాట. యేసు ప్రభువు ఎన్ని రుజువులు చూపించాడండి. తోమాతో చెప్పాడు, ఏమయ్యా తోమా చూడు, యోహాను సువార్త 20 అధ్యాయంలో అక్కడ చెప్పాడు. ఇంకా లూకా సువార్త 24 అధ్యాయంలో చెప్పాడు శిష్యులతో, ఏమయ్యా చూడండి, నాకున్నట్టు దయ్యానికి ఉంటుందా. కానీ నిజంగా మానవులు ఎంత అవిధేయులంటే అంత అవిధేయులు. ఏదైనా యేసు ప్రభువు వారు సిలువలో పలికినటువంటి ఆ చివరి మాట, మనకు ఎన్నో ధర్మ సందేహాలు ఉంటాయి, అవన్నీ కూడా మాట్లాడుకోవడానికి సమయం కాదు. చాలామంది 40 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు ఉంటారు ఈ రోజు వరకు కూడా. మరి ఈరోజు లాస్ట్ అని అనుకుంటారు, అది మంచిదే. మరి ఈ లాస్ట్ మాట యేసు ప్రభువు వారు వాస్తవంగా 6వ మాట 7వ మాట చాలా దగ్గర సంబంధం. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి పని అంతా కూడా టెటలోస్టాయ్ అనే ఆ గ్రీక్ మాట, అంటే పూర్తిగా అయిపోయిందన్నమాట. అయితే నేను గమనించాను, గత సంవత్సరం నుంచి యేసు ప్రభువు వారు అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఆయన ఆత్మను తండ్రికి అప్పచెప్తూ ఉన్నాడు. తండ్రి, చూడండి ఇందాక చెప్పారు దైవజనులు, మొదటి మాట చివరి మాటలో ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు, తండ్రి. అప్పుడు చెప్తున్నాడు ఫాదర్. నిజమే, దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యంలో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు. ఆ హేరోదు ఏం చేశాడు, యూదులకు రాజు పుట్టాడని చెప్పి వచ్చి జ్ఞానులు ఆయన సంప్రదిస్తే చిన్నపిల్లలందరినీ కూడా చంపేశాడు. దేవుడు అద్భుతంగా ఆ శిశువును తప్పించాడు. అసలు పుట్టినప్పటి నుంచి ఎన్ని ఆటంకాలు. అంటే యోహాను సువార్తలో ఒక చోట ఏమని రాయబడిందంటే, ఆ సమయం వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా ఆయన మీద చేయి వేయలేదంట. బిగ్గరగా చెప్పండి కూడా ప్రభువు నైపచ్చు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, అపవాది పుట్టినప్పుడు, యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు చంపాలని చూశాడు. ఆయన పరిచర్యలోకి వచ్చినప్పుడు ఏం చేశాడు, నీవు దేవుని కుమారుడు అనేది. ఇప్పుడు సరిగ్గా ఆకలి అయింది కదా, కరెక్ట్గా మనకు ఆకలి సమయంలోనే ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ టర్న్ ది స్టోన్స్ యాస్ బ్రెడ్, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చి. అంటే వాడు చెప్పినట్టు వినాలి. ఇంకేమన్నాడు, దేవుని కుమారుడు అయితే పైనుంచి దుఃఖన్నాడు. చూసినావా, కింద పడి చచ్చిపోవాలని ఎంత ప్లాన్ వాడి తెలుసుకోవాలన్న. అసలు వాడు అపవాది చూడండి, అలా దేవుని వాక్యం వాడు కూడా చెప్తూ ఉంటాడు. యాకోబు పత్రికలో కూడా రాయబడింది కదా, దయాలు కూడా దేవుని చూసి భయపడుతున్నాయి. అపవాది కూడా దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా వాడు ఏం చేస్తాడు, కొన్ని స్కిప్ చేస్తాడు. 91వ కీర్తన 11వ వచనం రాయబడ్డమాట, నీ మార్గములన్నింటిలో ఆయన నిన్ను కూర్చి నిన్ను కాపాడడానికి తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఒక మాట స్కిప్ చేశాడు. ఇక్కడ యేసు ప్రభువు వారు ఆయన పని అయిపోయింది. ఆయన 33.5 సంవత్సరాల పరిచర్య ముగించాడు. ఇందులో 3 విషయాలు మనం క్లుప్తంగా తెలుసుకుంటాం. మొట్టమొదటి ఏంటంటే అల్టిమేట్ ట్రస్ట్. ఆయన చనిపోయే సమయంలో కూడా ఆయన ఆత్మను ఎవరికి అప్పచెప్తున్నాడు, తండ్రికి. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా,
యేసు ప్రభు వారిని సైతాను కొట్టియాలని చూస్తూ ఉన్నారు. అసలు గెత్సెమనే తోటలో పాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీ చూసినప్పుడు గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు ఏదో ఒక చెప్పారు దైవజనుడు, ఎలా వేదన పడుతూ ఉన్నాడు అంటే ఆ సిలువ తప్పించుకోవాలి అని ఆ అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. సిలువ ఎక్కకుండా వారి ప్రయత్నాలు ఎన్నో. ఇక్కడే చచ్చిపోకపోవచ్చు, ఎందుకంటే సిలువ ఎక్కితే ఏం జరుగుతుంది? అక్కడ ప్రవచనం నెరవేరుతుంది. ఎన్ని ప్రవచనాలండి! ప్రవక్తలందరూ కూడా ఎన్ని పలికారు. మొన్న మనం ఏం చూసాము? శుభ శుక్రవారంలో ప్రవచన నెరవేర్పు చూసాము. ఆయన గాడిద పిల్లనేకి ఏం చేస్తున్నాడు? నీ ప్రజల యొద్దకే వస్తున్నాడు అనే మాట అక్కడ రాయబడ్డాడు. సీయోను కుమారి ఉత్సహించు, సంతోషించు, ఆనందించు, ఇదిగో నీ రాజు సాత్వికుడు ఈ గాడిద పిల్లనేకి నీ యొద్దకే వస్తున్నాడు. అది ప్రవచన నెరవేర్పు అని మత్తయి సువార్త 22వ అధ్యాయంలో భక్తుడు పౌలు తెలియజేస్తాడు. 89 అధ్యాయాల్లో అడుగడుగున ఆయన శ్రమల గురించి చెప్పాడు. అడుగడుగున ఆయన శ్రమలే ఉన్నవి. అదే పౌలుడైతే అక్కడ ఉన్నటువంటి వారు భయపెట్టి చచ్చిపోతావయ్యా, యెరూషలేము పోతే చచ్చిపోతావు. అపోస్తలుల కార్యాలు 21:13లో పౌలు అంటాడు, ఎందుకు మీరు నన్ను ఏడ్చి భయపెట్టిస్తారు? చస్తా. ప్రభువు కూడా యెరూషలేముకు ఎదురుగా అనేక సార్లు వెళ్ళినప్పుడు మార్క్స్ వార్త 10వ అధ్యాయం 32 వచనం, ఆ వెంట ఉన్నటువంటి వాళ్ళు ఒక అడుగు వెంటకేశారు, భయపడ్డారు. కానీ యేసు ప్రభు వారు యెరూషలేముకు వెళ్ళాడు. అదంతా కూడా సంగతి నేను చెప్పను. చివరి ఘట్టం ఇది. కొద్ది క్షణాలైతే అసలు ఆయన మరణాన్ని గురించి మాత్రమే కాదు, ఆయన సమాధి గురించి కూడా రాయబడి ఉన్నది. యెషయా 53 ఇందాక మనం చదువుకున్నాం. భక్తిహీనులతో కూడా ఆయనకు సమాధి నియమింపబడిను. ధనవంతుడు ఉండే చోట్లో అరిమతయి యోసేపు అనే వ్యక్తి యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆ రోజుల్లో చనిపోవడానికంటే ముందుగానే సమాధి దొరికించుకునేవారు. ఇప్పుడు ఏమంటారు అంటే అవశ్యకుడము సమాధి దొరికించుకుంటే చచ్చిపోతారు అనుకుంటారు. ఇప్పటికి కూడా కొంతమంది ఏంటంటే, ఒకవేళ నేను ఒక చావు దగ్గరికి వెళ్ళి వచ్చానంటే, పాస్టర్ గారు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు? పోయి వచ్చింది ఎక్కడ? చావు కాడికి. చచ్చిపోకుండా ఎవరైనా ఉంటారా? నీవు చచ్చిపోతావు ఒకరోజు, నేను చచ్చిపోతా. యేసు ప్రభు వారే సాక్షాత్తు హెబ్రీ 2:9 ప్రకారం మరణాన్ని రుచి చూశాడనే మాట రాయబడింది. చివరి గడియల్లో కూడా మనందరికీ తెలుసు, మనకు శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది. బైబిల్ ప్రకారం గ్రంథం తెలియజేస్తున్నది. ఇప్పుడు ఆ వాక్యాలన్నీ చూపించడానికి సమయం. ఇందాక 2వ సర్వీస్లో చెప్పానని మాట ఏంటి అంటే, ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? విదేశీ పర్యటనకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా ధనవంతుడు. అతను పోతూ తన దగ్గర ఉన్నటువంటి ఆ బంగారమును, ఆ విలువైనటువంటి వస్తువులను ఒక స్నేహితుడి దగ్గర అప్పచెప్పి పోతూ ఉన్నాడు. డిపాజిట్ అంటారు. యేసు ప్రభు వారు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఆత్మను తండ్రికి డిపాజిట్ చేస్తున్నాడు. ఎందుకంటే తిరిగి 3వ దినము ఆయన మరణ లేవనై ఉన్నాడు. దైవ గ్రంథంలో స్పష్టంగా రాయబడిన కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ప్రభువును లేపెను, ఆయన మరణం కూడా లేపుతాడు. సో మరణ తిరిగి లేపనై ఉన్నటువంటి ఆ తండ్రికి, ఎందుకంటే దేవుడి వాక్యంలో రాయబడ్డది, జీవరాశుల ప్రాణమును సర్వ శరీరుల ఆత్మలను ఆయన వశంలో ఉండవని యోబు గ్రంథం 12:10లో రాయబడ్డది. ప్రసంగి 12:7లో dust will return to the earth and the breath will return to God. అసలు 4 సువార్తల్లో ఎక్కడ కూడా యేసు ప్రభు చనిపోయాడు అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు. ప్రాణము విడిచెను, మరలా బిగ్గరగా కేక వేసి అని మత్తయి సువార్త 27:50, మార్కు సువార్త 15:37, లూకా సువార్త ఇందాక మనం చదువుకున్నటువంటి 23:46, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ రాయబడ్డది. ఆయన తన ఆత్మను దేవునికి అప్పచెప్పాడట, చచ్చిపోయాడనే మాట రాయలేదు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును భయపరచాడు. He gave up his spirit అనే మాట యోహాను సువార్త 19:30లో రాయబడింది. ఆయన ఆత్మ
ఆత్మను దేవునికి అప్పచెప్పాడట. చాలా మంది పాపం అంటే చాలా విచారకరం ఏంటంటే బైబిల్ సరిగా చదవక కొంతమంది అనుకుంటారు కుక్కలకు కూడా ఆత్మలు ఉన్నాయా పాస్టర్ గారు, నా కుక్క చచ్చిపోయింది, అది పరలోకంలో దేవుని దగ్గర ఉంది కదా అని అంటూ ఉన్నారు. ఎంత విచారకరం అండి. అక్కడ కుక్కలు, పందులు, పశువులు ఏవి కూడా ఉండవు. సో ఈ మధ్యాహ్నం కాలం ఈ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదివినప్పుడు ఆయన తన ఆత్మను తండ్రి అయినటువంటి దేవునికి నమ్మకంగా అప్పచెప్పాడు. ఎందుకంటే తిరిగి మూడవ దినము తిరిగి ఆయన లేపనై ఉంటున్నాడు. సో మనం మన సమస్యలన్నీ కూడా కష్టము, నష్టము, దుఃఖము, వ్యాధి, బాధ, ఇరుకు, నిరుద్యోగము, అవమానము, యేసు ప్రభువారు ఆయన తన అవమానాన్ని ఏం చేశాడు? హెబ్రీ పత్రిక 12లో రాయబడినట్టుగా ఆయన తన ఎదురు ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుడి కుడిపార్శ్వమున ఆసీనుడైన. సో మనము మన సమస్యను ఆయనకి ఇస్తున్నాం. రెండవదిగా చూస్తే ఎ విల్లింగ్ సఫరింగ్ అంటే ఎ విల్లింగ్ సాక్రిఫైస్. ఆయన తనకు తానుగా స్వంతంగా సిలువనెక్కాడు. ఆయన ఎవరో బలవంతంగా సిలువనెక్కించలేదు. దేవుని వాక్యంలో రాయబడినదిగా ఆయన ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాలమంత కఠోరమైనది. మన పట్ల ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రేమను బట్టి ఆయన సిలువనెక్కాడు. ఆ సిలువపై మానవులందరినీ కూడా క్షమించాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్నది రోమపత్రిక 5:1 ఇప్పుడు విశ్వాసం ద్వారా మనం దేవునితో సమాధానము కలిగి ఉందామనే మాట రాయబడింది. ఆయన అన్నాడు, నా ప్రాణము పెట్టడానికి, నా ప్రాణము తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం, ఇది నేను నా తండ్రి వల్ల పొందుకొని ఉన్నాను అన్నాడు. సో ఆయన స్వచ్ఛందంగా మనందరి కొరకు కలవరి సిలువలో ప్రాణం పెట్టాడు. మూడవదిగా చూస్తే పీస్ ఆఫ్టర్ సఫరింగ్. ఆయన శ్రమ పడ్డాడు. ఆయన ఈ లోకానికి రావడం, మానవుడిగా మానవ శరీరంలో ఉన్నాడు అనడానికే అవన్నీ కూడా తప్పికొనుచున్నాడు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు అసలు గ్రీకులు నమ్మరు. పరిశుద్ధమైనటువంటి దేవుడు పాప లోకానికి ఎలా వస్తాడు? మొన్నటి వరకు మనం చూసాము భయంకరమైనటువంటి వర్షాల్లో ఆ మురిగిని రంతా ఎక్కడొచ్చిందండి? ఎక్కడొచ్చింది? చర్చి లోపలికి వచ్చింది. చాలా మందికి తెలియదు పాపం. భయంకరమైనటువంటి ఆ మురికి నీరంతా ఎక్కడ వచ్చింది? చర్చి లోపల మొత్తం. అంటే ఈ లోకము మురికితో నిండి ఉన్నది కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు పాప లోకానికి, అపవిత్రమైన లోకానికి ఎలా వస్తాడని అంటున్నాడు. అందుకే ఆ యోహాను సర్వలోకానికి వాక్య స్వరూపిగా యేసు ప్రభువారిని పరిచయం చేస్తున్నాడు. కాబట్టి ఆయనను ఒక దుష్టుడు ఈటెతో పక్కలో ఉంచినప్పుడు అక్కడ నుంచి ఏమొచ్చాయట? నీళ్ళు వచ్చాయట, రక్తం వచ్చాయట. బైబిల్ బాగా చదవాలండి, సువార్తలైనా చదవండి బాగా 89 అధ్యాయాలు. సో ఆయన మానవ దేహంలో ఉన్నాడు కాబట్టి తప్పి ఉన్నాడు, విడవబడ్డాడు. ఆయన ఆత్మను అనగా లూకాసు సువార్త 2వ అధ్యాయం 44వ వచనంలో వారు తల్లిదండ్రులు వెతుకుతూ ఉన్నారు. ఒక దినమంతా ప్రయాణం వెళ్ళిపోయారు, దూరంగా తిరిగి వచ్చారు. ఏమయ్యా, ఎంత పని చేసినావు నువ్వు? మేము నీ కొరకు వెతుకుతున్నామంటే యేసు ప్రభువు ఏమన్నారు? అమ్మా, అసలు మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? నేను ఎవరి పని మీద ఉన్నా? తండ్రి పని మీద ఉన్నా. ఆ పని మీద ఈ లోకానికి వచ్చాను. సెలవులో చచ్చిపోతాను నేను. నా ఆత్మను దేవుడికి అప్పచెప్తాను. ప్రభునందు మీకు ప్రియులారా, ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఇది మనము జాగ్రత్తగా వాక్యము చదివినప్పుడు ఈ 7 మాటలే కాదు, యేసు ప్రభువారు మాట్లాడినటువంటి ప్రతి జీవం కలిగినటువంటి మాట అనుదినం మన జీవితంలో మన హృదయాలను చాలా సమీపంగా దేవుని వాక్యంలో రాయబడిన లూకాసు వార్త 24వ అధ్యాయంలో 2 శిష్యులు ప్రయాణమై వెళ్ళే సమయంలో వారు అన్నారు, ఏమన్నారు తెలుసా? ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయము మండుచుండలేదా అన్నాడు. దేవుని వాక్యము అగ్ని వంటిది, బండను బద్దలు చేయి సుదే వంటిది కాదా? ఆ రోజు ఇదే వాక్యము అక్కడటువంటి ఇశ్రాయేలుతో మాట్లాడినప్పుడు 2వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో 37వ వచనంలో పొడవబడి అనగా ఇట్ వాస్ ప్లీజ్డ్ అనే మాట రాయబడింది. ఆ రోజు ఎంతమంది ప్రభువుని అంగీకరించారు? 3,000 మంది ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునికి అంగీకరించారు. వారన్నారు, అయ్యా మీరు జీవాధిపతిని చెప్పారు, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, దానికి మేము సాక్షులము. ఈ చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను.
దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. సమయంలో